ఇంటర్ సిఈసి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము యూనిట్ 4 పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి సెకండ్ మెథడ్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఈ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఈ యొక్క మెథడ్ నుంచి అయితే మనం అయితే ఒక సమ్ అయితే మనం నేర్చుకుందాము. ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని అయితే దాని సొల్యూషన్ ఏ విధంగా చేయాలో ఒకసారి అయితే నేర్చుకుందాం. ఇక్కడైతే చూడొచ్చు, మనకైతే ఈ విధంగా యాన్యువల్ ఎగ్జామ్లోనైతే మనకు 20 మార్క్స్కి అయితే ఈ క్వశ్చన్ ఇస్తారు. సో ఇదైతే కేవలం ఎగ్జామ్ పర్పసే కాదు, మీ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి కూడా దీన్ని ఏ విధంగా ఒక స్టోరీ రూపంలో రీడ్ చేసుకోవాలి, అదేవిధంగా సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఏ కామా బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1:1. ఇక్కడ ఏ బి సి ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేశారు. వాళ్ళు భవిష్యత్తులో లాభం వచ్చినా నష్టం వచ్చినా 2:1:1 రేషియో ప్రకారం అయితే షేర్ చేసుకుంటారని అగ్రిమెంట్ డీడ్లో అయితే పెట్టుకోవడం, పార్ట్నర్షిప్ డీడ్లో అంటే ఒప్పందం పెట్టుకోవడం జరిగింది, అగ్రిమెంట్ పెట్టుకున్నారు. సో ఇదేందో ఒక స్టోరీ అయితే ఫస్ట్ అయితే నేర్చుకుందాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని ఏ, ఇతని బి, ఇతని సి అనుకుందాం. వీళ్ళు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టారు. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి ఇతని సి అనే వ్యక్తి అతని హెల్త్ బాగాలేక కానీ, లేదంటే వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండి ఇతన్ని అవాయిడ్ చేయడం వల్ల కానీ, లేదంటే పర్సనల్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏజ్ 60 ఎబో ఏజ్ కంప్లీట్ అవ్వడం వల్ల కానీ ఆ యొక్క బిజినెస్ నుంచి ఇతను రిటైర్మెంట్ కావాలనుకున్నాడు, రిటైర్మెంట్ అయ్యిండు. సో రిటైర్మెంట్ అయితే మరి వీళ్ళు ఒక 1 ఇయర్ అయితే వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేసిరు కాబట్టి ఇతని వాటా అంటే ఆ బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ ను ఇతనికి ఎంత రావాలో అంత షేర్ చేయాలి. ఇతని యొక్క ఆస్తులు, అదే విధంగా ఇతను వ్యాపార ప్రారంభానికి ఎంత పెట్టుబడి పెట్టిండో అమౌంట్ అయితే ఇతని డబ్బులు ఇతనికి రావాలి. సో ఇతని డబ్బులు ఇతను పంచేయాలి అంటే మనము కొన్ని సమ్స్ అయితే చేయాలి, కొన్ని లెక్కలు అయితే ప్రిపేర్ చేసుకుంటారు, కొన్ని అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఆ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇతనికి ఎన్ని డబ్బులు ఇవ్వాలనేది తెలుస్తుంది. సో అదే మన టెక్స్ట్ బుక్ లో ఉన్న సెకండ్ మెథడ్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో అవి ఏమేమి అకౌంట్స్ ఉంటాయంటే ఇక్కడ మీరు విజువల్ అయితే చూడవచ్చు. ఈ రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ ముగ్గురికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయం తెలుస్తుందండి. అదేవిధంగా ఈ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ రూపంలో ఎంతెంత మనీ తీసుకొచ్చారు, వీళ్ళకు గుడ్ విల్ పంచడం కానీ, వీళ్ళ రివాల్యుయేషన్కి వచ్చిన ప్రాఫిట్ షేర్ చేయడం కానీ, ఇవన్నీ ఈ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల ఆ సి అనే పర్సన్ కు ఎన్ని డబ్బులు ఇవ్వాలో తెలుస్తుందండి. సో నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఏమో ప్రిపేర్ చేయడం వల్ల ఇంకా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఎంత క్యాష్ ఉన్నదో అనే విషయం తెలుస్తుంది. సో ఈ బ్యాలెన్స్ షీట్ ఏమో మరి ఇతను వెళ్ళిపోయింది కదండి, సి అనే వ్యక్తి రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ ను కొనసాగిస్తారు అన్నట్టు, బిజినెస్ ను రన్ చేస్తారు. సో వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా రన్ చేస్తారు అనేది ఈ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ 2 పర్సన్స్ మాత్రం తెలుస్తుందండి. సో మనం క్లారిటీగా ఒక ప్రాబ్లాన్ని స్టోరీ రూపంలో రీడ్ చేసుకొని ఈ 5 అకౌంట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడైతే ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ఇక్కడ టైటిల్ చూడండి, వెన్ టోటల్ గుడ్ విల్ ఈస్ క్రియేటెడ్. గుడ్ విల్ అనేది సృష్టిస్తారండి, అంటే క్యాష్ రూపంలో గుడ్ విల్ అయితే ఎవరు తీసుకురారు, ఎందుకంటే న్యూ పార్ట్నర్ అయితే ఎవరు ఉండరు కదా, నూతన భాగస్థుడు. ఇందులో అందరు ముగ్గురు ఓల్డ్ పార్ట్నర్సే. సో ఇది ఏ విధంగా చేయాలో మనమైతే చూసుకుందాం ఈ ఎపిసోడ్లోనైతే. సో నేను ఇక్కడ కేర్ఫుల్ గా రీడ్ చేస్తున్నా చూడండి. ఏ కామా బి అండ్ సి వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అండి. ఫ్యూచర్ లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 2:1:1 రేషియో ప్రకారం అయితే వీళ్ళు షేర్ చేసుకుంటారని ఒప్పందం పెట్టుకున్నారు. దేర్ బ్యాలెన్స్ షీట్ అంటే దేర్ అంటే ఈ ముగ్గురి యొక్క బ్యాలెన్స్ షీట్ అయితే 31/3/2020. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ అండి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్. వాళ్ళ లయబిలిటీస్ చూసినట్లయితే క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడండి క్యాపిటల్ చూడండి, ఈ క్యాపిటల్స్ అనేది ముగ్గురి అండి. అంటే వాళ్ళు ఎప్పుడైతే ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు
ఆ బిజినెస్ కోసం ఏ ఏమో 40,000 రూపీస్ తీసుకొచ్చిండు, బి ఏమో 20,000 రూపీస్ తీసుకొచ్చిండు, సి ఏమో 20,000 రూపీస్ తీసుకొచ్చిండు. సో ఇది బిజినెస్ స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చిన డబ్బులనే క్యాపిటల్ అంటారు, కామర్స్ భాషలో క్యాపిటల్ అంటారు. సో వాళ్ళ క్యాష్ అసెట్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయండి. సో ఇప్పుడు చూసిన తర్వాత ఇక్కడ మనకు అడిషన్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆన్ ద ఎబోవ్ డేట్ అంటే ఏంటిదండి, ఇదే డేట్. ఎబోవ్ డేట్ అంటే 31/3/2020 మిస్టర్ సి రిటైర్డ్ ఫ్రమ్ ది బిజినెస్. సో మిస్టర్ సి అనే వ్యక్తి ఏం చేసిండట, బిజినెస్ నుంచి వెళ్ళి రిటైర్ అయ్యిండట. ఇతను ఏం చేసిండు, రిటైర్ అయ్యిండు. సో రిటైర్ అయితే ఈయన డబ్బులు ఇతను పంచాలి కదా, పంచాలి అంటే మనము అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే మనకు ఎంత వచ్చిందని తెలుస్తాయండి. మనం చేయాల్సిందే అది. సో తెలియని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. దట్ ఈస్ ద ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ వాట్ ఈస్ ద స్టడీయింగ్ అంటే టు నో ద అన్నోన్ మ్యాటర్స్. సో ఇక ది ఫాలోయింగ్ ఆర్ అగ్రీడ్ అమాంగ్ పార్ట్నర్స్. మరి అతను వెళ్ళిపోతున్నాడు కదా, సి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఏమేమో అగ్రిమెంట్ పెట్టుకున్నారో వాళ్ళు అందరు కలిసి, ముగ్గురు కలిసి అగ్రి అయ్యిళ్ళు. దేనికి అగ్రి అయ్యిళ్ళు అంటే మిషనరీ వాల్యూడ్ ఎట్ 23,000. ఇక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి ఏమేమి అగ్రి పెట్టుకున్నారంటే ఇక్కడ చూడండి, మిషనరీ వాల్యూ ఏమో 25,000 ఉందండి, కానీ మిషనరీ రీవాల్యూడ్ ఎంత ఉండాలట, 23,000 ఉండాలట. అంటే ఇక్కడ 2,000 ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. 2,000 ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ తగ్గిన అమౌంట్ను మనము రీవాల్యుయేషన్ అకౌంట్లో మనము రాస్తాం. అదేవిధంగా బిల్డింగ్స్ యొక్క వాల్యూ ఎంత ఉన్నది అంటే 40,000 ఉంది, కానీ యాక్చువల్లీ బ్యాలెన్స్ షీట్ లో బిల్డింగ్స్ వాల్యూ ఎంత ఉన్నది, 35,000 ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం అగ్రి అయ్యారు, ఇది 35,000 కాదు, దీన్ని 40,000 వేసుకుందామని వీళ్ళు అగ్రి అయ్యారు. అంటే ఇక్కడ 40,000 అంటే 5,000 రూపీస్ అయితే, 5K అంటే 5,000 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఈ విషయం మనకు తెలవాలి. నెక్స్ట్ డిప్రిషియేట్ ఫర్నిచర్. సో ఇక్కడ ఫర్నిచర్ చూడండి, ఫర్నిచర్ 20,000 పైన అయితే ఒక 10% అయితే డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ముగ్గురు కలిసి ఒప్పందం పెట్టుకున్నారు, ఓకే అన్నారు. ఇక్కడ చూడండి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అయితే 1,000 నీడ్ నాట్ టు బి పేడ్. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లోనైతే 5,000 ఉంది, ఇందులో 1,000 అయితే పేడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అంటే 1,000 అనేది డిక్రీజ్ అవుతుంది. 1K అంటే 1,000 అండి, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనము ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ మీరు అడ్జస్ట్మెంట్స్ అనుకుంటే, ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్న వాటికి ఇట్లా స్టార్ గుర్తు పెట్టుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ లో కానీ మీరు టెక్స్ట్ బుక్ చూసుకొని ప్రిపేర్ అయినా కూడా ఈ స్టార్ గుర్తు పెట్టుకోండి. ఈ స్టార్ గుర్తు ఉన్నాయే మనకు రీవాల్యుయేషన్ అకౌంట్ లో వస్తాయండి. నెక్స్ట్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యూ 20,000. సో గుడ్ విల్ ను కూడా వీళ్ళు సృష్టించుకుంటున్నారు. 20,000 రూపీస్ మనమే గుడ్ విల్ గా సృష్టించుకొని 20,000 ని మనము ప్రాఫిట్ అండ్ లాసెస్ రేషియో ప్రకారం మనం షేర్ చేసుకుందామని వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారండి. సో ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్ళిపోదాం, చాలా ఈజీగా, చాలా క్లారిటీగా వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ అయితే క్రెడిట్ సైడ్ గుర్తుంచుకోండి. అసెట్ పెరిగితే కేవలం పెరిగిన వాల్యూ మాత్రమే క్రెడిట్ సైడ్ రాయాలి. ఇది ఒక్కటి గుర్తుంటే మిగతా అన్ని ఆపోజిట్ ఉంటాయండి. అసెట్ వాల్యూ పెరిగితే క్రెడిట్, అసెట్ వాల్యూ తగ్గితే డెబిట్. అసెట్ వాల్యూ పెరిగింది, లయబిలిటీ వాల్యూ పెరిగితే డెబిట్, లయబిలిటీ వాల్యూ తగ్గితే క్రెడిట్. అవసరమైతే మీరు ఎగ్జామ్ కూడా ఇట్లా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి స్టార్ గుర్తు ఏముందండి, మిషనరీ రీవాల్యూడ్ ఏమన్నాడండి 23,000 మాత్రమే ఉండాలట. సో మిషనరీ ఎంత ఉన్నది 25,000 ఉంది. అంటే 25,000 మైనస్ 23,000 చేస్తే 2,000 అనేది డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయింది కాబట్టి అసెట్ డిక్రీజ్ అవుతుంది. సో అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్ రాయాలి కాబట్టి డెబిట్ సైడ్ రాయండి. టు మిషనరీ అకౌంట్ 2,000. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బిల్డింగ్స్ ఎట్ 40,000 అన్నాడండి. ఇక చూడండి బిల్డింగ్ 35,000 ఉంది, కానీ 40,000 ఉండాలట. ఎంత పెరుగుతుంది, 5,000 అనేది పెరుగుతుంది. అసెట్ పెరుగుతుంది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో అసెట్ పెరిగితే క్రెడిట్ సైడ్ రాయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ రాయండి. ఎంత అండి 5,000. 40,000 మైనస్ 35,000.
ఇక్కడే రాసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే డిప్రిషియేట్ ఫర్నిచర్ బై 10%. సో ఫర్నిచర్ పైన డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు. డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తే మనము రెడ్యూస్ చేస్తాం కాబట్టి అంత మేరకు అసెట్ యొక్క వాల్యూ తగ్గుతుంది కాబట్టి మీరు రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయండి టు ఫర్నిచర్ అకౌంట్ 2000. ఈ 2000 ఎలా వచ్చిందంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈజీగా వస్తుందండి. 2000 ఫర్నిచర్ 20,000 ఉంది. 20,000 ఇంటూ 10/100, 20,000 ఇంటూ 10/100 వేస్తే 2000 వచ్చేస్తుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 1000 నీడ్ నాట్ టు బి పేడ్. ఇక్కడ చూడండి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అయితే మనకు 5000 ఉన్నాయి. ఇందులో 1000 మనము పే చేయాల్సిన అవసరం లేదంటే 4000 అవుతుంది. అంటే 4000 అయితే మనకి ఇక్కడ లయబిలిటీ ఏమైతే తగ్గుతుంది. లయబిలిటీ తగ్గితే మనం ఎటు సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి. లయబిలిటీ తగ్గితే ఎటు సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి. ఎంత బై అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 1000. ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? ఇంకేమి అడ్జస్ట్మెంట్స్ లేవు. ఇక్కడ గుడ్ విల్ ఆఫ్ ది ఫార్మ్, గుడ్ విల్ అనేది మనం క్యాపిటల్ అకౌంట్ లో వాళ్ళకు ముగ్గురికి షేర్ చేస్తాం. సో ఇక్కడికైతే రీవాల్యుయేషన్ అకౌంట్ అయితే క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందా చూస్తే క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి 6000 రూపీస్ ను ఇటు సైడ్ 6000 వేయండి. ఈ 6000 రూపీస్ నుంచి వెళ్ళి 2000 పోతే 4000 రెడ్యూస్ చేస్తే ఎంత ఉంటుందండి అమౌంట్? 2000 ఉంటుంది. ఈ 2000 ఏం చేయాలి? ముగ్గురికి షేర్ చేయాలి. ఏ రేషియో ప్రకారము? 2:1:1. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్తాను. ఫస్ట్ ఏకి అయితే మనం షేర్ చేద్దాం. ఏకు షేర్ చేస్తే ఎంత వస్తుందంటే 2000 ఇంటూ 2/4 ఈజ్ ఈక్వల్ టు 1000. 1000 ఎలా వస్తుందండి? ఇక్కడ చూడండి 4 1 4, 4 5 20, 500 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 1000. ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసి చేయవచ్చు. నెక్స్ట్ బికి కూడా మనము షేర్ చేయాలి కదా. బికి ఎంత వాటా? 1/4. 1/4 ఇక్కడ 2 + 1 + 1 4 అవుతుంది. సో 1/4 ఇతనికి మరి షేర్ చేస్తే ఎంత వస్తుంది? 500. అదే విధంగా సికి షేర్ చేస్తే ఎంత వస్తుంది? 500. సో వచ్చిన లాభాన్ని వాళ్ళ యొక్క అగ్రిమెంట్ లో ఉన్న ప్రాఫిట్ రేషియో ప్రకారము ముగ్గురికి పంచడం జరిగింది. నెక్స్ట్ రివాల్యుయేషన్ అకౌంట్ తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి మనకైతే క్యాపిటల్ అకౌంట్స్ అనేది చూడండి ప్రొఫార్మా ఈ విధంగా ఉంటదండి. ఇదంతా మనకు డెబిట్ పార్ట్ అండి, ఇదంతా మనకు క్రెడిట్ పార్ట్. సో మీరు ఎగ్జామ్ లో యాన్యువల్ ఎగ్జామ్ లో మీరు ఆన్సర్ బుక్లెట్ లో ఏ విధంగా రాయాలి, మీరు నోట్స్ లో ఏ విధంగా ప్రిపేర్ కావాలో చివరిలోనైతే నేనైతే లైవ్ లో చూపెడతాను. చివరి వరకు అయితే చూడండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఏ భాగస్తునికి ఏ పార్ట్నర్ కు ఎంత అమౌంట్ రావాలి అనేది తెలుస్తుందండి. సో చూద్దాం. క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు క్యాపిటల్స్ ఎంత తీసుకొచ్చిందండి. లయబిలిటీ సైడ్ చూసినట్లయితే ఏ 40,000, బి 20,000, సి 20,000. సో వీళ్ళు వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనండి 40,000, 20,000, 20,000. అదే విధంగా చూడండి గుడ్ విల్ అనేది వీళ్ళకు షేర్ చేయాలి. గుడ్ విల్ అనేది షేర్ చేయాలి. గుడ్ విల్ ఎంత తీసుకొచ్చింది మరి ఇక్కడ? గుడ్ విల్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 20,000 రూపీస్ అయితే గుడ్ విల్ తీసుకొచ్చిళ్ళు. ఈ 20,000 ఏం చేయాలి? ఈ ముగ్గురికి షేర్ చేయాలి. ఏ రేషియో ప్రకారం షేర్ చేయాలి? మనకి ఇచ్చిన లెక్కలో 2:1:1. సో ఈ రేషియో ప్రకారం షేర్ చేయాలి కాబట్టి మనం గుడ్ విల్ అయితే ముగ్గురికి షేర్ చేద్దాం. ఇది కూడా క్రెడిట్ సైడే చేయాలండి బై గుడ్ విల్. ఇక్కడ 10,000, 5,000, 5,000 ఎలా వచ్చిందంటే టోటల్ గుడ్ విల్ వచ్చేసి 20,000. ఇతని యొక్క వాటా ఎంత అంటే 2/4. 20,000 ఇంటూ 2/4 వేసుకుంటే 10,000 వస్తుంది. ఎలా వస్తుంది అంటే 4 1 4, 4 5 20, 5,000 500 అంతే కదా. 5,000 ఇంటూ 2 10,000, 5,000 ఇంటూ 1 5,000, 5,000 ఇంటూ 1 ఇక్కడ కూడా 5,000 అండి. 10,000 ఉంది. దాన్ని అయితే మనము ఎడిట్ చేద్దాం. ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ గుడ్ విల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఈ యొక్క ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ చూడండి జనరల్ రిజర్వ్ ఉందండి. జనరల్ రిజర్వ్ అంటే ఈ ముగ్గురు భాగస్తులు, ఈ ముగ్గురు పార్ట్నర్స్ ఆ గతంలో వచ్చిన ప్రాఫిట్ లోకి వెళ్ళి కొంత అమౌంట్ దాచిపెట్టుకున్న అమౌంట్ ను జనరల్ రిజర్వ్ అంటారండి. సో ఇది ముగ్గురికి పంచాలి కదండి. మరి సి వెళ్ళిపోతున్నాడు కదా, ఈ జనరల్ రిజర్వ్ 10,000 లో ఇతని వాటా ఇతనికి ఇవ్వాలి కదా, అందుకోసమే ఈ జనరల్ రిజర్వ్ ను కూడా మనము పంచుతున్నామండి. సో అది ఏ విధంగా పంచాలి అంటే మళ్ళీ 2:1:1 నిష్పత్తి ప్రకారమే పంచుతామండి. మొత్తం టోటల్ జనరల్ రిజర్వ్ 10,000 అంటే ఇక్కడ 10,000 × 2/4 వేసుకోవాలి, 10,000 × 1/4 వేసుకోవాలి. అలా వేసుకుంటే ముగ్గురికి మనము షేర్ చేయవచ్చండి. సో నెక్స్ట్ జనరల్ రిజర్వ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రివాల్యుయేషన్ అకౌంట్ ఉంటుంది. రివాల్యుయేషన్ అకౌంట్ యొక్క లాభాలు చూడండి, ప్రస్తుతం వచ్చిన లాభం, ఈ అకాడమిక్ ఇయర్ లో వచ్చిన లాభం ఇక్కడ చూసినట్లయితే రివాల్యుయేషన్ అకౌంట్ లో చూసినట్లయితే ఇతనికి 1,000 వచ్చింది, ఏకు, బికు 500, సికు 500. సో ఈ యొక్క లాభాన్ని కూడా మనము క్యాపిటల్ అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా పంచడం జరిగింది. సో ఇక్కడ చూడండి చివరి వరకు అయితే చూడండి, ఇక్కడ చూడండి లాస్ట్ చూద్దాం ఇక్కడ ఏమన్నారో. ఏ షుడ్ బ్రింగ్, ఏ అంటే ఒక పర్సనే అనుకోవాలి, ఈజ్ ఎ పార్ట్నర్. ఏ షుడ్ బ్రింగ్ 20,000 అండ్ బి ₹10,000 యాజ్ అడిషనల్ క్యాపిటల్. ఇక్కడ ఏం చేశారు, వ్యాపార ప్రారంభానికి ఏ 40,000 తెచ్చిండు, బి 20,000 తీసుకొచ్చిండు. కానీ టు పే ద అమౌంట్ డ్యూ టు రిటైరింగ్ పార్ట్నర్ మిస్టర్ సి. సి అనే పార్ట్నర్ రిటైర్ అవుతాడు కాబట్టి ఇతను రిటైర్ అయ్యేటప్పుడు ఇతనికి డబ్బులు చెల్లించడానికి ఆ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ లో డబ్బులు సరిపోతలేవు. డబ్బులు సరిపోకపోతే వాళ్ళిద్దరు ఏమనుకుని డిసైడ్ అయ్యాలంటే వీళ్ళిద్దరు ఏ అండ్ బి మరి సికి డబ్బులు చెల్లించడానికి నేను ఒక 20,000 రూపీస్ తీసుకొస్తా, నువ్వు ఒక 10,000 రూపీస్ తీసుకురామన్నారు. సో ఇది ఆర్గనైజేషన్ తీసుకొస్తే క్యాష్ అనేది ఆర్గనైజేషన్ లోకి వస్తుంది. ఆర్గనైజేషన్ లోకి వస్తుంది కాబట్టి దీన్ని బై క్యాష్ అకౌంట్ అనండి. ఏ 20,000 తీసుకొస్తాడు, బి 10,000 తీసుకొచ్చాడు. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేసేటి ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ అడిషన్ చేయండి. ఏది మాత్రమే చూడండి. సో ఇక్కడ అడిషన్ చేసినట్లయితే ఏది ఎంత వస్తుంది అంటే 76,000 వస్తుంది. ఆ 76,000 డెబిట్ సైడ్ ఏ కాలంలోనే వేయండి. ఫస్ట్ ఇప్పుడే ఇవి వేయకండి, ఇది వేయండి. వేసిన తర్వాత అందులో నుంచి 0 తీసేస్తే ఎంత ఉంటుందండి, 76,000 ఉంటుంది. దీన్ని టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయండి. రాసిన తర్వాతనే ఇది నెక్స్ట్ మంత్ కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇది రాసిన తర్వాతనే ఈ 76,000 అమౌంట్ వేయండి. నెక్స్ట్ బిది మొత్తం అడిషన్ చేయండి, ఇంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇటు సైడ్ వేయండి. ఇందులో నుంచి 0 తీసేస్తే ఇంత అమౌంట్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది రాసి ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అమౌంట్ వేయండి. ఇప్పుడు చూడండి సికి టోటల్ డబ్బులు ఎంత చెల్లించాలనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుందండి. సి వెళ్ళిపోతున్నాడు, రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి సికి టోటల్ అతని యొక్క పెట్టుబడి, అతను వ్యాపార ప్రారంభం తీసుకొచ్చిన 20,000, అతని గుడ్విల్ లో వచ్చిన వాటా, అతని జనరల్ రిజర్వ్ లో ఉన్న వాటా, అతని రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల కంపెనీకి ప్రాఫిట్ దాంట్లో షేరు, అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం మనం పంచిచ్చినామండి. సో అతనికి 28,000 రావాలి. సో ఈ 28,000 ఇటు వేసిన తర్వాత ఇక్కడ చూడండి మన లెక్కలో ఇలా టు పే అన్నాడు కాబట్టి ఆ 28,000 రూపీస్ ను ఆ ఇద్దరు రిమైనింగ్ ఏ అండ్ బి పార్ట్నర్స్ చెల్లించిల్లండి. చెల్లిస్తే సంస్థ నుంచి నగదు పోతుంది. ఎవరికి చెల్లిస్తున్నారు, సికి. సో హియర్ వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ, సి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. Cash is going from our organization as per real account principle. What comes in debit, what goes out credit. This is the cash going from our organization. That's why that is the credit to means credit to cash account. Enta 28,000 ఇక్కడికి వాళ్ళకి చెల్లించాలండి. ఇక్కడికి క్లోజ్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు
ఇక్కడైతే చూద్దామండి క్యాష్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ అండి. ఇక్కడ చూడండి క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఈ యొక్క ప్రొఫార్మ్ అయితే మీకు తెలుసు ఆటోమేటిక్ గా. సో మనకి ఇక్కడ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఎంత ఉన్నదండి, 10,000 ఉందండి. ఆ 10,000 రూపీస్ అయితే మీరు ఇక్కడ డెబిట్ సైడ్ వేయండి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని. సో ఇంకెక్కడైనా క్యాష్ రావడం కానీ పోవడం కానీ ఉందా? ఉంది. ఇక్కడ చూడండి సి పార్ట్నర్ కు డబ్బులు చెల్లించడానికి అదనంగా క్యాపిటల్ తీసుకొచ్చిండు. ఎంత? 20,000, 10,000. ఏ ఏమో 20,000 తీసుకొచ్చిండు, బి ఏమో 10,000 తీసుకొచ్చిండు. అంటే మన ఆర్గనైజేషన్ లోకి క్యాష్ అనేది వస్తుంది. క్యాష్ వస్తే క్యాష్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి కాబట్టి టు ఏస్ క్యాపిటల్ అకౌంట్ 20,000, టు బీస్ క్యాపిటల్ అకౌంట్ 10,000. అదే విధంగా సికి డబ్బులు 28,000 రూపీస్ మనము సికి చెల్లించినాం. ఎక్కడ చెల్లించినాం అంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడవచ్చు మీకు సికి చూడండి 28,000 రూపీస్ ఇక్కడ క్యాష్ మనం ఏం చేసినాం, పే చేసినాం కాబట్టి క్యాష్ అనేది పోతుంది. కాబట్టి క్యాష్ అనేది పోతే క్యాష్ అకౌంట్ లో ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి. క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఎంత రాయాలి, ఎంత క్యాష్ పోతే అంత రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక క్యాష్ రావడం కానీ పోవడం కానీ ఏది లేదు కాబట్టి ఎటువైపు ఎక్కువగా ఉంటే అటువైపు అడిషన్ చేయండి. వచ్చిన వాల్యూను యాజ్ టీజ్ గా క్రెడిట్ సైడ్ వేయండి. ఇందులో నుంచి 28,000 రెడ్యూస్ చేస్తే 12,000 ఉంటుంది. దాన్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. నెక్స్ట్ మంత్ కి ఇది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనండి. సో ఈ విధంగా 12,000 రూపీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాష్ ఉంది ఆర్గనైజేషన్ లో. సో నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయండి. గుడ్ విల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఇక్కడ చూడండి గుడ్ విల్ అయితే మనమైతే ఈ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ లో గుడ్ విల్ అయితే ముగ్గురికి అయితే వాళ్ళ యొక్క రేషియో ప్రకారం అయితే మనమైతే షేర్ చేయడం జరిగింది. సో ముగ్గురు గుడ్ విల్ కు ఇక్కడ చిట్టాపద్దు ఏమొస్తుందండి, వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది ఇక్కడ మనకు గుడ్ విల్ అకౌంట్ ఎటార్ టు ఏ క్యాపిటల్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్ ఎటార్ టు బి క్యాపిటల్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్ ఎటార్ టు సి క్యాపిటల్ అకౌంట్. సో ఇన్ దిస్ జనరల్ ఎంట్రీ గుడ్ విల్ ఈస్ ద డెబిట్. సో గుడ్ విల్ అకౌంట్ అనేది డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ గుడ్ విల్ అకౌంట్ లో టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు బి క్యాపిటల్ అకౌంట్, టు సి క్యాపిటల్ అకౌంట్. సో ఇందులో మళ్ళీ ఏమి రావు కాబట్టి ఇవన్నీ అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే 20,000 వస్తుంది. ఈ 20,000 ఇటువైపు వేయండి. ఇందులో నుంచి 0 తీసేస్తే 20,000 ఉంటుంది. దీన్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ మంత్ కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనండి. సో ఇక్కడ వరకు గుడ్ విల్ అకౌంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గుడ్ విల్ అకౌంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ కు ప్రిపేర్ చేయాల్సింది ఏంటిదంటే బ్యాలెన్స్ షీట్ అండి. లాస్ట్ కు ప్రిపేర్ చేయాల్సింది ఏంటిది, మనము బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుంటారండి, ఓల్డ్ పార్ట్నర్స్ అంటే కొనసాగుతున్న భాగస్తులు. సో ఈ కొనసాగుతున్న భాగస్తులు చూసినట్లయితే మరి ఇక్కడ మనం టైటిల్ ఏ విధంగా రాస్తున్నాం అంటే ఇక్కడ చూడండి టైటిల్ రాసినట్లయితే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ అండ్ బి ఇద్దరిది మాత్రమే ఉంటుందండి యాజ్ అండ్ 31st March 2020. సో ఇక్కడ చూడండి మనము ఓన్లీ ఇద్దరు 2 పార్ట్నర్స్ మాత్రమే ఇప్పుడు బిజినెస్ ను రన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మాత్రమే బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఇద్దరి యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం అయితే చూద్దాం. సో ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి అంటే మనం ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అయితే చూడాలి. మన క్వశ్చన్ పేపర్ లో ఉన్నది కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్నది కానీ బ్యాలెన్స్ షీట్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ క్రెడిటార్స్ ఎంత ఉన్నారండి, 25,000 ఉంది. సో యాజ్ టీజ్ గా లయబిలిటీ సైడ్ క్రెడిట్ చార్జ్ ఎంత 25,000 వేయండి. నెక్స్ట్ చూడండి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ స్టార్ గుర్తుంది. ఇన్నర్ కాలంలో 5,000 రాయాలి, -1,000 ఏమో రెడ్యూస్ చేయాలి. టోటల్ అవుటర్ కాలంలో 4,000 వేయాలి. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 4,000, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి 5,000 - 1,000 = 4,000. నెక్స్ట్ చూసినట్లయితే ఈ జనరల్ రిజర్వ్ అనేది మనం ఆల్రెడీ క్యాపిటల్ అకౌంట్స్ లోనే మనము వాళ్ళకు షేర్ చేసినాం.
మళ్ళీ లయబిలిటీ సైడ్ అయితే మనం తీసుకోకూడదు. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ చూడండి. మరి ఇదంతా ఓల్డ్ క్యాపిటల్ అండి. ఇప్పుడు ఏం చేయాలి? న్యూ క్యాపిటల్ వేయాలి. సో న్యూ క్యాపిటల్ అంటే మనకి ఇక్కడ చూడండి క్యాపిటల్ అకౌంట్స్ లో ఉంది మనకు న్యూ క్యాపిటల్. ఏది 76,000, బిది 38,000. సో ఇవి రెండు అయితే క్యాపిటల్స్ అకౌంట్స్ అయితే మనం అయితే వాళ్ళు వేద్దాము. ఇక్కడ ఏ క్యాపిటల్ అకౌంట్ ఎంత అంటే 76,000, బిది 38,000. ఇక్కడ సికి ఆల్రెడీ టోటల్ క్యాష్ మొత్తం మనం పే చేసినాం. సికి మొత్తం పే చేసినాం. ఒకవేళ సగం అమౌంట్ ఏమో క్యాష్ పే చేసి ఇంకా హాఫ్ అమౌంట్కి ఏమో ఏమైనా ప్రామిసరీ నోటు కానీ ఏమైనా లోన్ లెక్క మనం అప్పు కాగితం ఇట్లా పెట్టుకుంటే దాన్ని ఏమంటారు అంటే సి లోన్ అకౌంట్ అంటారు. అప్పుడు ఇక్కడ సి లోన్ అకౌంట్ అని రాసి ఎంతైతే ఇంకా వీళ్ళిద్దరుగా చెల్లించాలో అంత అమౌంట్ ఇక్కడ వేయాలండి. సో నేను ఎపిసోడ్ 7 సమ్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే అసెట్ సైడ్ చూడండి. ఇక్కడ క్యాష్ 10,000 ఉంది. ఈ 10,000 రూపీస్ వేయద్దండి. ఎందుకంటే మన కొత్త క్యాష్ ఉన్నది కదా, మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల కొత్త క్యాష్ ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. ఆ 12,000 మాత్రమే మనము ఇక్కడ వేయాలి. సో 12,000 వేస్తే క్యాష్ అకౌంట్ అనేది 12,000. నెక్స్ట్ చూసినట్లయితే డెటార్స్ ఎంత ఉన్నారు? 30,000. డెటార్స్ వచ్చేసి 30,000 ఉన్నారు కాబట్టి 30,000 వేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫర్నిచర్ కు స్టార్ గుర్తుంది. ఫర్నిచర్ ఎంత? 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫర్నిచర్ వచ్చేసి 20,000 ఇన్నర్ కాలంలో వేయండి. మైనస్ డిప్రిషియేషన్ 2,000, అవుటర్ కాలంలో 18,000. నెక్స్ట్ మిషనరీ కూడా స్టార్ గుర్తుంది కాబట్టి ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉండాలట? 23,000 ఉండాలట. మీరు డైరెక్ట్ మిషనరీ యొక్క వాల్యూ 23,000 అవుటర్ కాలంలో వేసుకోవచ్చు, లేదంటే మైనస్ రెడ్యూసింగ్ 2,000 అవుటర్ కాలంలో 23,000 కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్డింగ్స్ చూసినట్లయితే ఆ బిల్డింగ్స్ యొక్క వాల్యూ ఎంత ఉండాలట? 40,000 ఉండాలట. సో డైరెక్ట్ మీరు బిల్డింగ్స్ యొక్క వాల్యూ 40,000 వేసుకోవచ్చు, లేదంటే ఇన్నర్ కాలంలో 35,000 వేసి ప్లస్ అప్రిషియేషన్ 5,000 వేసుకుంటే అవుటర్ కాలంలో 40,000. నేను క్లారిటీ కోసము డిఫరెంట్ కలర్స్ తోనైతే నేనైతే మీకు విజువల్ లో చూపెడుతున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. కానీ ఇక్కడ మనం ఇక్కడ మర్చిపోతాము, గుడ్ విల్ అనేది మనకు కనిపించని ఆస్తి, ఇంటాంజబుల్ అసెట్ కాబట్టి గుడ్ విల్ 20,000 రూపీస్ అయితే మనం ఇక్కడ వేయాలి అండి. ఇప్పుడు లయబిలిటీ సైడ్ మరియు అదే విధంగా అసెట్ సైడ్ ఇవి రెండు అడిషన్ చేస్తే సేమ్ అమౌంట్ రావాలి. సేమ్ అమౌంట్ వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్ అండి. ఓకేనా? మనం చేసిన లెక్క కరెక్ట్. ఈ విధంగా పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేర్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ రిటైర్మెంట్ అయితే వాళ్ళ డబ్బులు చెల్లించడానికి కానీ ఈ విధంగా వాళ్ళ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటారండి. సో ఈ విధంగానైతే వాళ్ళ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఇది నాలెడ్జ్ కోసం అండి, మంచి విజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎగ్జామ్ లో ఏ విధంగా ప్రిపేర్ కావాలని చూపెడతాను. సో ఇదైతే క్వశ్చన్ పేపర్ అండి. ఇది క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ యొక్క క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ లో మనకైతే 18th క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి 18th క్వశ్చన్ 20 మార్క్స్ ప్రాబ్లం అయితే మనకి 18th క్వశ్చన్ అండి. ఇది మనకి యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చే కంపల్సరీ మన 20 మార్క్స్ ప్రాబ్లం అయితే మనం చేయాలి. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కీ పేపర్ అండి. ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు వేయాలనేది లెక్చరర్స్ కి అయితే పేపర్ వెలిషన్ చేసేటప్పుడు ఇస్తారు. సో దీంట్లో క్లారిటీగా ఆల్ పేజెస్ నేనైతే పీడిఎఫ్ ఫైల్ లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆన్సర్ బుక్లెట్ అండి. ఆన్సర్ బుక్లెట్ లో కూడా మీరు ఏ విధంగా 20 మార్క్స్ ప్రాబ్లం చేయాలి అనేది కూడా ఇక్కడ ఎవరైనా లెఫ్ట్ సైడ్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. అదే విధంగా ఇక్కడ చూడండి క్యాపిటల్ అకౌంట్స్ అయితే ఈ విధంగా మీరైతే ప్రిపేర్ చేయండి. వర్కింగ్ నోట్ దీన్ని ఇక్కడనే చేయండి వర్కింగ్ నోటు. సో అదే విధంగా ఈ విధంగానైతే మీరు చేయండి. వీడియో పాజ్ లో పెట్టుకొని చూడండి, అంటే స్క్రీన్ షాట్ అయినా మీరు తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ చేసి అయినా కూడా మీరు నోట్స్ లో ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా నేను లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో అయితే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడంలో తప్పు లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.